ఇది నా ఫస్ట్ వీడియో. ఈ ఫ్రూట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజు వీడియోలు చేద్దాం అని అనుకుంటూనే ఉన్నా. కానీ కుదరడం లేదసలు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను వీడియోస్ చేసుకుంటుంటే రోజు లేట్ అయిపోతుంది. అప్పుడెప్పుడో ఒక 3, 4 వీడియోస్ చేసినాను. తర్వాత ఆపేసినాను. ఎందుకంటే ఫస్ట్‌లో కొంచెం క్లయింట్స్ తక్కువుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెరిగే కొద్దీ వీడియోస్ తీయడానికి చాలా కష్టమైతుంది. కానీ ఎట్లైనా గానీ ఇప్పటి నుంచి వీడియోస్ తీయడం స్టార్ట్ చేయాలి. ఇంక చేద్దామని డిసైడ్ అయిపోయినాను. ఎర్లీ మార్నింగే 3:30కి అలారం ఉంటుంది. కానీ నేను మాత్రం 4కి లేస్తాను. అది మూవీ అప్పటిదాకా అట్లాగే పడుకుంటా. ఎందుకంటే నైట్ ఆల్రెడీ రోజు లేట్ అయిపోతుంది. 11 అట్లా అవుతుంది. కాబట్టి మార్నింగ్ 3:30కి అంటే లేవాలనిపియదు. కాబట్టి 4 కల్లా లేస్తాను. లేచిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని స్ప్రౌట్స్ అన్నీ తీసి వాష్ చేసి ఆ కుక్కర్‌లో పెట్టేసి బాయిలింగ్ పెట్టేస్తాను. ఆ తర్వాత స్వీట్ పొటాటో వాష్ చేసి అది స్టీమర్‌లో పెట్టేసి తర్వాత ఉలవలు, క్యారెట్ కట్ చేసినవి, బీన్ కట్ చేసినవి, స్వీట్ కార్న్ అవంతా ఒక పోర్షన్‌లో పెట్టేసి లాస్ట్ పోర్షన్‌లో వాటర్ పోసి ఎగ్స్ పెట్టి స్టీమర్ మొత్తం స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పెద్ద టాస్క్. ఈ బాదం పీలింగ్ అండ్ ఫ్రూట్స్ కటింగ్. ఈ పైనాపిల్, పపాయ కట్ చేయడం అయిపోగానే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ ఉలవలు పైన పెట్టిన ఉలవలు లోపల ఉండే కొంచెం వెజిటేబుల్స్ అవి కొన్ని పక్కకు తీస్తాను. ఎందుకంటే మాకు ఒక స్పెషల్ కస్టమర్ ఉన్నారు. ఆ మేడం ఓన్లీ స్ప్రౌట్సే తీసుకుంటారు. అవి కూడా డైలీ 1 టైప్ ఆఫ్ స్ప్రౌట్స్ ఇలా మిక్సింగ్ వద్దని చెప్పారు. సో ఆమెకు కొంచెం పక్కకు తీసి పెడతాను. అన్నీ మిక్స్ చేసి మిగిలినవన్నీ మిక్స్ చేసేసి అందరికీ పెట్టేస్తాను. అవి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా, వీడియోస్ తీసా లేట్ అయిపోయిందని మా హస్బెండ్ కూడా వచ్చి అన్నీ సెట్ చేసి స్పూన్స్ పెట్టి రెడీ చేస్తున్నాడు. అదంతా పెట్టడం అయిపోయాక దూరంగా ఉన్న డెలివరీస్ అన్నీ మా హస్బెండే చేస్తారు. తను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఈ పక్కనే జిమ్ ఉంది. ఆ జిమ్ దగ్గర కొన్ని బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు నేను ప్రిపేర్ చేసి ఇచ్చేసి వస్తాను. ఎందుకంటే జిమ్ పక్కనే ఉంటుంది కాబట్టి. అయిపోయింది ఇచ్చేసి రావటమే. ఇంకా ఇచ్చేసి రాగానే మేము ఓట్మీల్ తింటాం మార్నింగ్ డైలీ. అది అయిపోగానే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి అది తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చే దారిలోనే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము ఈరోజు కొంచెం. ఎందుకంటే వచ్చినాయి, రేపటికి అంతా లేవు. అందుకని పపాయ, గువా అండ్ కొంచెం బనానా అండ్ అంజీరు తీసుకొని వచ్చాము. అలాగే వాటితో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకున్నాము రేపు ఎల్లుండి కోసం. మళ్ళీ సాటర్డే వెళ్తాం కాబట్టి మరి ఒకవేళ మీరు కూడా బెంగళూరులోనే ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మీకు ఫ్రూట్ బాక్స్ కావాలంటే పంపిస్తాము. డెలివరీస్ ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.